హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఈరోజు మనం నేచర్ మంత్ర దగ్గరికి అయితే వచ్చేసాము. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు కదా, అయితే ఈ రోజులో ఎంత కమర్షియల్ అయిందో మనందరికీ తెలుసు. అయితే నేచర్ మంత్రాలో మాత్రం నిజంగా ఆర్గానిక్గా సో ఇవన్నీ మనకి ప్రొడక్ట్స్ అన్ని ఇస్తున్నారనే చెప్పాలి. సో ఈ డైట్ కనుక మనం ఖచ్చితంగా ఫాలో అయితే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అంటున్నారు ప్రభాకర్ గారు. సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. అసలుకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ వీటిని అసలుకి మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఏంటో మేడం, ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి మేడం? ఈరోజు ఫ్రైడే స్పెషల్ వచ్చేసి లైక్ పాలక్, టోఫు అండ్ మష్రూమ్. లైక్ ఈ 3 కాంబినేషన్ అనేది లైక్ విటమిన్ డి అండ్ వైటమిన్ B12 ఎక్కువ ఉంటాయి వెజిటేరియన్ లో. సో ఈ కాంబినేషన్ ఎవ్రీ ఫ్రైడే వస్తుంది. అండ్ దోసకాయ పప్పు, రోటి పచ్చడి అండ్ డైలీ ఉంటుంది రోటి పచ్చడి. ఇది వచ్చేసి మనకి ఫ్రైడే ఐటమ్. 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ డైలీ ఉంటాయి. ఈ రోజు స్పెషల్ ఈ 3 అన్నమాట. ఓకే, ఏంటి మేడం దీంట్లో నాకు కొంచెం ఐటమ్స్ వేరే కూడా కనిపిస్తున్నాయి. ఇది రోటీ అండ్ దిస్ ఇస్ బ్రౌన్ రైస్ అన్నమాట. దీంట్లో బ్రౌన్ రైస్ లో కూడా లైక్ కార్న్ అని లైక్ మైక్రోగ్రీన్స్ కానీ పెసలు, బొబ్బర్లు అది కూడా యాడ్ చేస్తారు. డైలీ మారుతూ ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ చెప్పండి మేడం. పర్లేదు చెప్పండి. దీంతో పాటు యాక్చువల్లీ జ్యూస్ అలాంటిది కూడా ఏమన్నా ఇది ఒకటే ఉంటారా? ఈ రోజు ఫ్రైడే కాబట్టి లైక్ బాదం మిల్క్ వస్తుందండి. సో దీంట్లో కూడా లైక్ ఎన్నో వెరైటీస్ కలుస్తాయి. కంప్లీటెడ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నమాట. డైలీ అయితే ఫ్రూట్ జ్యూస్ పంపిస్తారు. ఓకే, సో అయితే ఇదైతే మనకి లంచ్ అన్నమాట. మనం స్టోరీ కోసం అయితే 10కి రావడం జరిగింది అనమాట. ఆ లోపుకే బ్రేక్ఫాస్ట్ అనేది వెళ్ళిపోయింది. సో బట్ మన కోసం అని ఇక్కడ అరేంజ్ చేశారు మామూలుగా. సో ఇది మొత్తం బ్రేక్ఫాస్ట్ కదా మేడం? అవునండి. ఓకే, ఇది కూడా ఫ్రైడే, సాటర్డే సో ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుందా? లేదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం కంప్లీట్ సేమ్ ఉంటది. ఓకే, 15 వెరైటీస్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకే, ఇందులో మనకి 15 ఉంటాయి వెరైటీస్ ఉంటాయి. మైక్రోగ్రీన్స్, కార్న్, కొబ్బరి, దానిమ్మ అలా అన్ని మైక్రోగ్రీన్స్ సలాడ్ లా చేసి పంపిస్తారు. ఓకే, ఫ్రూట్ కానీ ఇది కుకుంబర్ లైక్ సైడ్ డిష్ లా ఉంటది. డేట్స్, వాల్నట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఫుల్ న్యూట్రిషన్ ప్యాక్డ్ అన్నమాట. సో ఇది మేడం అండ్ దిస్ ఈస్ లైక్ జ్యూస్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు జ్యూస్ పంపిస్తారు. దిస్ ఇస్ కంప్లీట్లీ లైక్ 15 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్ అన్నమాట. ఓకే, సో ఇది కూడా కంప్లీట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఓకే, దీంతో పాటు మనకి జ్యూస్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇది మేడం? ఇది డిన్నర్ అండి. డిన్నర్. ఓకే, ఈవినింగ్ అన్నమాట. ఫ్రూట్స్ ఉంటాయి. ఇది సీడ్స్, 3 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. అండ్ బి కాంప్లెక్స్ లడ్డు అండ్ మఖానా. ఇది మఖానా ఈ రోజు స్పెషల్ అన్నమాట ఫ్రైడే. ఓకే, ఫ్రైడే. సో డైలీ మారుతూ ఉంటాయి. డైలీ మారుతూ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ పెడతాము. ఇవి మారుతూ ఉంటది. ఓకే, ఇక్కడ ఈవినింగ్ కూడా మనకి జ్యూస్ ఏమన్నా ఉంటుందా మేడం? జ్యూస్ ఉండదు. కంప్లీట్ ఫ్రూట్స్. ఓకే, ఇందాక మనం ఇక్కడ స్వీట్ అని మాట్లాడారు, ఏముంటుంది మేడం ఆఫ్టర్నూన్ స్వీట్? అది లడ్డు అండి. లడ్డు. ఓకే, కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాక్డ్ లడ్డు ఉంటది. నువ్వుల లడ్డు మారుతూ ఉంటాయి. ఓకే, చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఆఫ్టర్నూన్ మేము అట్లానే లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ తో సహా ఇక్కడ చూసేసాం కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ తీసుకుని ఫుడ్ తీసుకుంటే మాత్రం సో బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఎలాంటి వ్యాధులైనా కూడా సో మన దరిదాపులోకి రావంటున్నారు. సో అసలు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనికి ఫౌండర్ వచ్చేసి ప్రభాకర్ గారని మనందరికీ తెలుసు. సో ఒకసారి సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. సో హలో సార్. హాయ్. సో ఎస్ సార్, ఏంటి సార్ మీరు మామూలుగా యాక్చువల్లీ దీనికంటే డీటెయిల్గా నాకు ఫస్ట్ మీరు కోవిడ్ టైంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పి విన్నాము. సో ఏంటి దాని గురించి ఒకసారి? అంటే చిన్నదేం కాదు, అది పెద్ద ఎక్స్పెరిమెంట్. పెద్ద ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఆ కోవిడ్ దాని వల్లనే, ఆ ఇన్సిడెంట్ వల్లనే ఇదంతా చేయడం జరిగింది. ఓకే, ఆ కోవిడ్లో అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషిని ఏ వైరస్ ఏం చేయదు అనేది ప్రూవ్ చేశాను అక్కడ. మనం కరెక్ట్ ఉండాలి, మన బాడీ కరెక్ట్ ఉంటే ఇంత చిన్న వైరస్ మనం ఏం చేస్తుంది, అది చేయదు అని అట్లా నేను దాన్ని తీసుకొని దాన్ని కావాలని తెచ్చుకోవటం ఎంత జరిగింది. ఓకే, గవర్నమెంట్కి సీఎం దగ్గర నుంచి పిఎం వరకు నేను లెటర్లు రాయటం, ఇంత అద్భుతం ఉంది ఇందులో. ఓకే, ఏ మనిషికి ఇటువంటి వీటికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు కదా అనుకొని నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళ లెటర్లు అంత ఏం పెద్ద రెస్పాన్స్ లేదు. ఓకే, అప్పుడు ఏం చేద్దాం, నా మూవీ ఫీల్డ్ మళ్ళీ దానికి వెళ్దాం అనుకొని ఆ టైంలో నేను చాలా సమస్యలు నేను తగ్గించుకున్నా కదా, అందరికి ఎందుకు తగ్గించకూడదు, ఇంత సఫర్ అయ్యేటప్పుడు ఇది ఈ విషయాన్ని నేను చెప్పలేకపోవటం ఏంటి అసలు అనే సినిమాని కొద్దిగా పక్కన పెట్టేసి కొన్ని రోజులు దీని మీదకి వచ్చి ఎట్లా చేద్దాం, నేను ఎట్లా తగ్గించుకున్నా ఇన్ని చాలా సమస్యలు, అట్లా ఎందుకు తగ్గించకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని అప్పుడు దీంట్లోకి వచ్చాను. ఓకే, అది జరిగింది. సో మామూలుగా మీరు మూవీ ఇండస్ట్రీలో మామూలుగా చాలా పెద్ద హీరోలతో అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అయిపోయారు యాక్చువల్లీ. సో ఎందుకని సార్ మామూలుగా ఆ సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసారు? అంటే ఇప్పుడు దాన్ని
వదిలిపెట్టలేదు. ఓకే దీనివల్ల దాన్ని కొంచెం కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాను. ఓకే ఇప్పుడు దిగబోతున్నాను మళ్ళీ దాన్ని కూడా. అన్ని అంటే నేను 3 రకాల ఫీల్డ్లో ఉన్నాను. నేను ఒక అగ్రికల్చర్, అందులో ఒక పీక్ స్థాయికి వెళ్ళిపోయి ఉన్న ఒక ఫార్మర్ని. ఓకే ఆ తర్వాత అనుకోకుండా సినిమా ఫీల్డ్కి వచ్చాను, మళ్ళీ అనుకోకుండా దీనికి వచ్చాను. సరే, నాకు ఇంత అనుభవాలు ఉన్నప్పుడు, మూడింటి మీద ఇంత గ్రిప్ పట్టు ఉన్నప్పుడు ఏది ఎందుకు వదిలిపెట్టాలి? నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను అలసిపోను. లేకపోతే ఎందుకంటే ఈ పకడబంది ఫుడ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు మన అలసట ఉండదు. నిద్ర ఒక 4-5 గంటలు పోతే సరిపోతుంది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఒక రోజు కూడా 5-6 గంటలు నిద్రపోవడం తప్పితే ఇంకేం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంత యాక్టివ్ ఉంటాను. ఏ పని ఇప్పుడు చేలో పోయింది అనుకోండి, ఎటువంటి పని ఏం చేస్తూనే ఉంటాను. ఎక్కడికి వస్తే అక్కడ ఆ పని చేస్తూనే ఉంటాను. అంత ఈ మూడింటి మీద నాకు అంత గ్రిప్ ఉంది. సో నేను అందుకని మూడు ఏదైనా చేద్దాం, ఏది అని ఎందుకు చేయకూడదు, మాకు అంత శక్తి ఉన్నప్పుడు అనుకొని ఇప్పుడు ఇది చేస్తున్నాను. అటు వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఇక్కడ కొన్ని తీసుకున్నాం కదా మైక్రోగ్రీన్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఒక 25 ఐటమ్స్ మేము అక్కడ ల్యాండ్ లో పెట్టేసాం. సో ఈ ఏజ్ లో కూడా వ్యవసాయం, ఫార్మింగ్ కావచ్చు, ఏజ్ తో సంబంధం లేదంటారు. యాక్చువల్లీ ఏజ్ తో సంబంధం, నిజంగా ఆరోగ్యం కరెక్ట్ ఉంటే ఏజ్ తోటి నిజంగానే. సో యాక్చువల్లీ ఇవన్నీ చూస్తుండే సార్ మామూలుగా ఎలా ఉంటుంది సార్ ఇక్కడ నేచురల్ మంత్రాలు ఇవన్నీ, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు మామూలుగా? అంటే ఇప్పుడు మనకేంటంటే మనం ఒక జబ్బును తగ్గించాలని పెట్టుకున్నాం కదా. అవును. పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, మనకి జబ్బుల్ని ఏది ఇస్తే మనకు కావాల్సింది ఏంటంటే మన బాడీ కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ బాడీ కరెక్ట్ ఉండాలంటే మనం దానికి కావాల్సిన న్యూట్రిషన్ కంప్లీట్ 100% ఇచ్చేయాలి. ఇదే కదా, బాడీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ జబ్బునైనా ఆ బాడీ తగ్గించుకుంటుంది. మనం జబ్బుకి అటాక్ చేయాల్సిన పని, బాడీ పోయి అదే అటాక్ చేస్తుంది. దీనికి కావాల్సిన ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే మనం కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, మొత్తం ఏ లోపం 7 రకాల పోషకాలు మనకు అవసరం, అవన్నీ ఇందులో ఇవ్వచ్చు అనేది మొత్తం రీసెర్చ్ లాగా చేసి అవన్నీ అన్ని ఫుడ్లో తీసుకొచ్చి మళ్ళీ దాంతో పాటు ఇటు జబ్బులు తగ్గాలి, మళ్ళీ టేస్ట్లు ఉండాలి, ఇవన్నీ అనుకొని ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటాం. సార్ ఏం చెప్తారు సార్ మామూలుగా ఈ రోజుల్లో బయట మనం తీసుకునే ఫుడ్ వల్ల చాలా అనారోగ్యానికి చాలా మంది గురవుతున్నారంటే ఏమంటారు? సో వాటన్నిటికీ ఇది విభిన్నంగా కనిపిస్తుందనే చెప్పాలి. అవును. వాళ్ళకి ఏంటంటే మనం ఇప్పుడు అందరు ఎట్లా అయిపోయారంటే ఒక అశ్రద్ధ, కేర్లెస్. వాళ్ళకి తెలియదు కాదు, అందరూ తెలుసు నైట్ తినకూడదు, ఆ ఫుడ్ తింటే కనుక బజార్లో దొరికే ఫుడ్లు కరెక్ట్ ఉండవు తెలుసు, కానీ అవే తింటూ ఉంటారు. దానివల్ల సమస్యలు వస్తాయి. వచ్చినాక పరిగెత్తుకుంటూ వచ్చి లక్షల ఖర్చులు, హాస్పిటల్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలా లైఫ్ తెలిసే జరుగుతుంది తెలియకుండా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది మన గుప్పెట్లోకి వచ్చినప్పుడు తెలియని విషయం ఏ మనిషికి ఉండదు, అన్ని తెలుస్తాయి కానీ పాటించారు. సో ఇవి మనం చూసుకుంటే ఇవి ఎన్ని రోజులు సార్ మామూలుగా? ఇప్పుడు ఇవి 4th డే. ఓకే, 4th డే. 7 days కంప్లీట్ అయిపోతాయి. సో 7 days ఇప్పుడు కట్ చేసేస్తాం. ఇది 7 days ది. ఇది వీట్ గ్రాస్. ఓకే, ఇది జ్యూస్ చేస్తాం. దీన్ని వీటితోటి జ్యూస్ ప్రిపేర్ చేస్తాం. ఇది 7 days లోపు ఇది అయిపోవాలి. ఓకే, 7 days లోపు అన్ని కంప్లీట్ అవుతాయి. 5 to 7 days మధ్యలో ఆ వాల్యూస్ పుష్కలంగా ఉంటాయి. ఓకే, ఎట్లా సార్ ఇది ఎట్లా పాసిబుల్? అంటే ఇప్పుడు ఇక్కడ రూమ్ లో పెట్టి ఇట్లా పెట్టడానికి మామూలుగా సో ఎలా ఉంటుంది అసలు? కంటే మట్టి తీసుకొచ్చేస్తారా లేకుంటే కోకోపిట్ ఉంటుంది, కోకోపిట్ వేస్తుంటారా? కోకోపిట్ వేసి కోకోపిట్ మీద ఇవన్నీ చేస్తాము. చేసిన తర్వాత ఇంకా దాని దగ్గర వాటర్ ప్రతిరోజు ఓకే అవి చేస్తాం. సో ఇక్కడ మనం ఇది వచ్చేసి స్టార్టింగ్ డేసే సార్ యాక్చువల్లీ? అది 3rd డే. ఓకే, 3rd డే ముందు ఒక వాటిలో పోసేస్తాం. పోసిన తర్వాత ఒక 8 to 10 hours వాటిని నీళ్ళలో ఉంచుతాం. ఓకే, మళ్ళీ వాటిని తీసిన తర్వాత మళ్ళీ ఈ ట్రైల్లో పోస్తాం. పోసిన తర్వాత మళ్ళీ వాటర్ ఎప్పుడు అవసరం, ఏ టైంలో వాటర్ పోవాలి. మనం అంటే ఒక రిస్క్ ఏంటంటే మనం రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలంటే 10 days బిఫోర్ మొదలు పెట్టాలి. దాన్ని అక్కడ తీసుకొచ్చే వరకు కరెక్ట్ కావాలి. కొన్ని రిస్క్లు ఉంటాయి, మురిగిపోతా ఉంటాయి కొన్ని అట్లా ఆ రిస్క్లు ఉంటాయి. కానీ అయినా ఒక అద్భుతమైన ఫుడ్ కదా ఈ ఫుడ్ అనేది, అంత ఈజీ పని కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దానికోసం అని ఇంకా ఏదైనా కానీ చేయాలని పెట్టుకున్నాం. ఓకే, ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలానే లంచ్ డిన్నర్ ఈ 3 కూడా పెడుతుంటారు కదా? సో మామూలుగా ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఇటు వర్క్ సంబంధించి కావచ్చు, సో ఇవి చూసుకోవడం కావచ్చు? అంటే మాకు ఇక్కడ మనుషులు ఉంటారు మా దగ్గర. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇది మరి 3:30 లేవాలి, లేస్తేనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలుగుతాం. అన్ని కట్ చేయాలి, ముందు రోజు కట్ చేస్తే వడబడతాయి, ఫ్రెష్ చేయాలి. సో మార్నింగ్ 3:30 లేస్తే వాళ్ళు లేచి ఫస్ట్ కట్ చేసుకుంటారు. మళ్ళీ ఏంటంటే ఈ వైరస్లు కానీ క్రిములు కానీ వీటికి తొందరగా అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే నేచర్ ఫుడ్ కదా, మనకి ప్యూర్ 100% ఆర్గానిక్ కాబట్టి కొంచెం ఇవన్నీ ఉంటాయి. వాటి చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి మార్నింగ్.
అవి వాళ్ళు వేసి వాళ్ళు స్టార్ట్ చేసి వంట చేస్తాం. ఎస్ సార్. అయితే అసలుకి ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు యాక్చువల్లీ ఇలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలని? అంటే మన అదే ఇంతకుముందు చెప్పినట్టు వాల్యూస్, అంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఎందులో ఎక్కువ ఉన్నాయని మనం చూస్తాం కదా. చూసినప్పుడు అన్ని ఎతికేటప్పుడు హైయెస్ట్ ఇవి ఉన్నాయి గ్రీన్స్ అనేవి. ఇది గ్రీన్స్ అంటే అప్పుడు మనం చాలా మంది అన్నారు గ్రీన్ సక్సెస్ గారు, అవి చాలా ఇబ్బందిగా ఉంటుంది మార్కెట్ చేయటం, తీసుకోరు, తినరు, ఇవన్నీ ఉన్నాయి. ఇబ్బంది కాదు కావాల్సింది, రిజల్ట్ కావాలి, మన బాడీకి ఏం కావాలి అది కావాలి కదా. ఇబ్బందులు ఉన్నాయి పక్క పెట్టేసి మళ్ళీ నాకు ఇబ్బందులు అంటే ఫార్మర్కి ఇబ్బంది ఏముంటుంది, అంతకన్నా వ్యవసాయం చేసేవాడికి అంతకన్నా కష్టమైంది ఇంకోటి ఉంటుంది. 100% కష్టాలు అందులోనే ఉంటాయి. అవును, అవన్నీ పడి ఉన్నాం కదా. ఇదే ఉంటుంది నాకు అనుకుని దీన్ని స్టార్ట్ చేసి. సో యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చిందని విన్నాను సార్. ఎక్కువ సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు మామూలుగా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని విన్నాము, పొలిటీషియన్స్. చాలా మంది. ఓకే, ఆర్డర్స్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ కేటగిరీ అనేది లేదు, అంటే కొంచెం కింద వాళ్ళు ఉంటారు కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అవును, మరి ఇంత ప్రాసెస్ అంటే చాలా యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, వాళ్ళు గైడ్ చేయడం, వాళ్ళు టెస్ట్ రిపోర్ట్లు పెట్టడం, ప్రాసెస్ చాలా ఉంటుంది, అంత రిస్క్ ఉంటుంది మాకు. అయితే వాళ్ళ గురించి కూడా కింది స్థాయి నుంచి వాళ్ళకి ఇంకొక రకమైన ఆ రేట్లు వాళ్ళకి అందుబాటులో ఉండేలా కూడా చేసాం. ఓకే, ఇది ఎక్కువ మంది ఏంటంటే ఎంత ప్రాబ్లం వచ్చినాక పేద దానికి అని ఉండదు, హాస్పిటల్ పోతే ఇంకేముంటుంది అక్కడ, ఇంకా అక్కడ లక్షల్లో పోయినా ఏం చేసేది ఉండదు. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, అన్ని దానికి అంటే జబ్బే, మనుషులు ఏ కేటగిరీ లేకపోతే దేని నుంచి ఏ ప్రొఫెషన్ కాదు. అవును సార్, ఇక్కడ సమస్య ఉంది, వాళ్ళకి అవసరం అంతే. సార్ మామూలుగా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్ ఇది మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వీడియోలో మొత్తం, అంతకుముందు సోషల్ మీడియా లేదు, పాంప్లెట్స్ లేదా మౌత్ టాక్ ఇట్లా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. ప్రతి వీడియోలో కింద నంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఓకే, మా టీం ఆ నంబర్లు మా టీం దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎవరైతే అవసరం ఉందో దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అలాంటి జబ్బులు తగ్గుతున్నాయి, ఎట్లుంది ప్రాసెస్ అనేది వీడియోలు చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఆ నంబర్లు ఉంటాయి కదా, నంబర్లు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తారు. వాళ్ళ ప్రాబ్లం చెప్తే ఏది ఎన్ని రోజులు పట్టిద్ది, మ్యాక్సిమం 8 వీక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మా టీం ఒక కొంతవరకు గైడ్ చేస్తారు. దాన్ని బట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నా కనెక్ట్ చేస్తారు. ఓకే, అవసరాన్ని బట్టి నేను చేసి నేను మాట్లాడతాను. మీకు ఇలా తగ్గిద్ది, ఇలా ఉంటుంది, మీరు ఇంత మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఇంత అమౌంట్ ఖర్చు పెడతారు, మేము ఇంత శ్రమ చేస్తాము, దానికి వాల్యూ ఉండాలి కదా. మీరు ఏదో జాయిన్ అయిపోయి అలా చేయకండి, స్ట్రిక్ట్గా చేయండి, మీ డబ్బులు లేకుండా చేసుకోండి. ఓకే, యాక్చువల్లీ డైట్ ఎన్ని రోజులు ఫాలో అయితే మామూలుగా సో వాటికి మనం దూరంగా ఉండొచ్చు అంటారు సార్? అంటే 8 వీక్స్ అనేది మ్యాక్సిమం 50-60% సమస్యలకి 8 వీక్స్. 8 వీక్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఇంకా మరి లాంగ్ టైం ఉన్న వాళ్ళకి, ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి అన్ని బాడీలో పేరుకుపోయి ఉంటాయి. కొన్ని చాలా క్రిటికల్ సమస్యలు ఉంటాయి, వాటికి ఒక 4-5 నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. అది తక్కువ. ఓకే, అవి మనకు కాకుండా క్యాన్సర్ లాంటివి ఉంటాయి కదా, మన క్యూర్ అయితే అని చెప్పలేము అవి. కానీ వాళ్ళ బాడీకి ఏంటంటే వాళ్ళు హెల్దీగా ఉండగలుగుతారు. ఒక బాడీకి ఇవన్నీ ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి బాడీకి వస్తుంది. అది క్యూర్ అయింది లేకపోతే దాన్ని తీసేసిన అది కాదు. క్యాన్సర్ సంబంధించిన అట్లాంటి కొన్ని ఉంటాయి, ఒక 4-5 సమస్యలు పెద్ద మేజర్. అదేంటే కానీ ఆ మనిషి తట్టుకుంటాడు, హెల్దీగా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది దాంట్లో. ఈ ఫుడ్ బాడీ నాది మంచిగా ఉంది, నాకు అది తట్టుకోగలుగుతాను, ఆ నమ్మకం వచ్చేస్తుంది. ఇట్లా జరుగుతుంది. ఓకే, 8 వీక్స్ సరిపోతుంది అంటారు మామూలుగా ఎట్లా అయితే ఈ ఫుడ్ డైట్? మ్యాక్సిమం ఒక 60-70%. అంటే థైరాయిడ్, షుగర్ ఉన్న వాళ్ళు సపరేట్ అంటే ఇన్ని మంత్స్ తీసుకోవాలి అట్లా ఏమైనా ఉంటుంది సార్ మామూలుగా? లేకుంటే అది ఎలా ఉంటుందంటే వాళ్ళ కండిషన్ బట్టి. ఓకే, కండిషన్ బట్టి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఓవర్ వెయిట్, ఎలర్జీస్, లేకపోతే పీసీఓడి ఇవన్నీ పోతాయి ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, షుగర్ ఉంది సపోజ్, ఆ షుగర్ ఎక్కువ 30 సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు కూడా పోతాయి. కానీ కాదే వాళ్ళు 90% పైన ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిందా, లేకపోతే శరీరంలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎక్కువ రోజులు పడుతుంది. మాకు తెలిసిపోయింది వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళు చెప్పేది, వాళ్ళ ఏజ్, వాళ్ళ మానసికమైన స్థితి, ఇవన్నీ తెలిసిపోతాం ఉంటారు. అప్పుడే చెప్తాం వాళ్ళకి మీరు ఇన్ని వారాలు చేసుకోండి ఇట్లా చెప్తాం. ఓకే సార్, యాక్చువల్లీ ఈ డైట్లో మనకి మామూలుగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. ఒకవేళ ఈ పర్ డేకి ఈ 3 times కన్ఫామ్గా తీసుకోవాలని ఏమైనా ఉంటుందా, లేకుంటే? తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి కదా ఇది. ఓకే, కోర్స్. వాళ్ళ ఇంట్లో ఏం ముట్టుకోవద్దు కదా, ఇక్కడ ఏమి ఇస్తే అదే తీసుకోవాలి. ఎందుకంటే బాడీకి ఏం కావాలి, ఎప్పుడే తీయాలి, వాటర్ ఎంత తాగాలి, యోగా ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో లేవాలి, ఇంత ఉంటుంది కదా.
ఉన్నప్పుడు సగం వాళ్ళు సగం నేను ఉండదు దీంట్లో. ఎస్ సార్. అది అలా అనుకున్నప్పుడు ఇప్పుడు మేము తొందరలో మేము స్విగ్గీ జొమాటోలో కూడా ఓపెన్ చేయబోతున్నాం. చాలా మంది ఇలా అడుగుతారు, మాకు ఏ సమస్య లేవు, హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మేము హెల్దీ ఫుడ్ అనేది సపరేట్ ఇవ్వలేము, ఇది ఒక కోర్సే. సమస్యలు ఉన్న వాళ్ళకే ఇది, సమస్య లేని వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ పెట్టేది మామూలుగా ప్రాబ్లం ఉన్న వాళ్ళే తీసుకోవాలి అంతేగా. ఇప్పుడు అది ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు మాకు హెల్దీ ఫుడ్ కావాలని, ఓకే, వాళ్ళకి మేము ఏం చేస్తామంటే నేను గైడ్ చేయటం, లేకపోతే ఈ సిస్టమ్ అంత ఉండదు వాళ్ళకి, అదే సపరేట్ వాళ్ళు తీసుకుంటారు. కానీ అట్లా ఈ మధ్య ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు. అడిగితే ఇప్పుడు మేము ఏం చేసామంటే ఈ పద్ధతే సమస్యలు తగ్గడానికి ఇవే ఉంటుంది. ఇది మేము చేసేది ఇప్పుడు ఏం చేస్తున్నాం అదే చేస్తాం. అది కాకుండా ఇట్లా హెల్దీ ఫుడ్ కావాలి మాకు ఇవి కావాలి కొన్ని అని అంటే, ఎందుకంటే ఇది చాలా పాపులర్ అయింది కొన్ని, కరెక్ట్ మంచి ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ గా చేస్తారు సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఐటమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది క్యూర్ అయ్యారని కూడా విన్నాం మేము. సో అలాంటి కేసులు ఇప్పుడు మంది ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్లీ మెడిసిన్ తోటి సెట్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వక, సో ఈ డైట్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ అయిన మామూలుగా ఏం చెప్తుంటారు మీకు? వాళ్ళు చెప్తారు ఇక అసలు చాలా మామూలుగా లేదు, మా ఎంత హ్యాపీ ఉన్నాం, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఎక్కడ మళ్ళీ లోపం జరుగుతుందంటే, వీళ్ళు ఒక 2-3 నెలలు 4 నెలలు జాగ్రత్త ఉండి మళ్ళీ తింటా ఉంటారు. ఓకే, నేను పదే చెప్తాను, కోర్సు జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్తా ఉంటాను, మీరు కోర్స్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మీ జీవితంలో సమస్యలు రావు. ఎందుకంటే ఇంత పెద్ద సమస్యలతోని సఫర్ అయ్యేవారు ఒక చిన్న మార్పు చేసుకొని అన్ని ఇంటి దొరికే, మళ్ళీ ఏ దొరకని కాదు. అందుకని అట్లా చెప్తాం, వాళ్ళు ముందే చెప్పేస్తాం వాళ్ళకి. ఓకే, యాక్చువల్లీ మామూలుగా ఈ డైట్ తీసుకునేటప్పుడు మనం వేరే ఫుడ్ కూడా ఏమైనా తీసుకోవచ్చు అంటారు సార్? లేదు. ఓకే, ఇందులో ఈ కోర్సులు ఉన్న తీసుకోవడానికి లేదు, ఇక్కడ నుంచే మొత్తం ఇస్తాము. బాడీకి ఏం కావాలి మొత్తం ఇక్కడి నుంచి వస్తాయి. ఇంకా మళ్ళీ సపరేట్ తీసుకున్నారు అనుకోండి, మా కంట్రోల్ ఉండదు. ఇక వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు, ఏదో తినడానికి కాదు, ప్రాబ్లం తగ్గడానికి. మొత్తం అంత సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్, అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని దాన్ని లేకుండా రివర్స్ చేసుకొని మెడిసిన్ లేకుండా చేసుకోవటం, వాళ్ళు మొత్తం లైఫ్ స్టైల్ మార్చుకోవటం. ఇక్కడ యోగా, మెడిటేషన్, ఓన్లీ ఫుడ్ కాదు. ఇక దీన్ని మొత్తం ఇది ఎంత విలువ ఇస్తామో వాటికి అంత ఇస్తాం సార్. మనకి ఇప్పుడున్న స్ట్రెస్ తట్టుకోవాలి, మొత్తం అంతా డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చేయడానికి. యాక్చువల్లీ వీటితోటి వెయిట్ కూడా గెయిన్ అవ్వచ్చు అని విన్నాం సార్. మామూలుగా అసలు ఎంత అవ్వచ్చు అంటారు మామూలుగా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే? ఇప్పుడు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ రెండు ఉంటాయి. ఓకే, వెయిట్ లాస్ అనేదానికే ఇది ఎక్కువ ఉంటుంది. ఓకే, వెయిట్ లాస్కి. అంటే ఇప్పుడు నేచర్ ఎట్లా ఉంటుంది అంటే, నేచర్ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఒక మనిషి ఉండాల్సిన దానికన్నా 10 కిలోలు ఎక్కువ ఉన్నాడు, అవును, ఆ 10 కిలోలు తగ్గిస్తుంది. ఒక మనిషి 10 కిలోలు తక్కువ ఉన్నాడు, ఇక్కడి నుంచి పెంచింది. అన్నిటికీ తగ్గటం కాదు, అది బ్యాలెన్స్ చేస్తుంది. నేచర్లో ఉండే అద్భుతం అదే. నేచర్ అనేది అర్థం చేసుకుంటే మనకి జబ్బులు కాదు కదా, ఎలాంటి రావు. మనం ఉన్నన్ని రోజులు, అది 100 సంవత్సరాల అంతకన్నా ఎక్కువ ఎంతైనా కావచ్చు. ఇంత జబ్బు కూడా యాక్సిడెంట్గా జరిగితే తప్ప మనకి రావు. ఇంకా అది నేనే నిదర్శనం. ఇంత వర్క్ ఇప్పుడు నాకు 68 ఇయర్స్, దాదాపు 68 ఇయర్స్ ఉంది. 68. మరి మన ఇండియా ఒక ఏజ్ ఉంది కదా, మనిషి లైఫ్ ఇంత ఉంటుంది, దగ్గర పడ్డది. మరి ఇంకో 70 ఉంది మనకి. వాళ్ళు మొత్తం 73 ఉంటే మన ఇండియాలో 70 ఏజ్ మనకి వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది కదా. మరి నేను దాని దగ్గరకు వచ్చా కదా, మరి అయిపోయింది నా లైఫ్ అయిపోవాలి. నిజంగా మీరు చాలా డేర్ చేశారనే చెప్పాలి సార్. యాక్చువల్లీ ఇలాంటి ఫుడ్ తీసుకొచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారని చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో బయట మనం తీసుకునే ఫుడ్ కావచ్చు ఎంత పొల్యూట్ అయిందో చూస్తూనే ఉన్నాం. హాస్పిటల్స్కి ఎంతమంది డైలీ రెగ్యులర్గా హాస్పిటల్స్ కూడా సరిపోవట్లేదని చెప్తున్నారు.